అయితే ఫైనల్గా దేవుడు నీతో మాట్లాడాలని ఉద్దేశించిన సంగతి ఏంటంటే ఆయన నిన్ను ప్రత్యేకంగా కోరుకున్నాడు కాబట్టి నీ నోట ప్రత్యేకమైన మాట ఉంది. ఆ మాట వల్ల ఆయన చేయాలనుకున్న పనులేంటో చెప్తాను, ఒక్కసారి గమనించండి. పెళ్ళగించుటకు ఏమంటున్నాడు? పెళ్ళగించుట అంటే కలుపు మొక్కలు ఉంటాయిగా, పొలంలో పోయి పీగుతారు అవన్నీ, దాన్నే బైబిల్ అంటుంది పెళ్ళగించుటకు. ఏమి తీసేయాలా? దైవ చిత్తానికి వ్యతిరేకమైనటువంటివి ఏమైతే క్రైస్తవ లోకంలో ఉన్నాయో, సంఘాల్లో ఉన్నాయో, ఒక వ్యక్తిలో ఉన్నాయో, నేను రక్షణ పొందానని చెప్తున్నటువంటి వ్యక్తిలో ఉన్నాయో, వాటిని వాక్యపోను ఖడ్గాన్ని ఉపయోగపెట్టి వాక్యం ద్వారా వాటిని పెళ్ళగించాలి. అది కూడా ప్రభు కృపను బట్టి వివేచనాత్మను పొంది, వివేచన పొంది నైపుణ్యంగా దాన్ని తీసేయాలి. ప్రభు అంటాడు కదా, కలుపు మొక్కలు గోధుమల మధ్యలో గురుగులు ఎట్టొచ్చినాయి, పోయి లాగుతామంటే ఆగు, కోతకాలం దాకా వాటిని ఉన్నాయి, అప్పుడు నేను వేరు చేస్తాను. అంటే వాళ్ళని ఎందుకు ఆగమనంటే మొత్తం కలిపి బీగితే గోధుమలు కూడా వస్తాయి. అయితే ఇక్కడ మనం పెళ్ళగించే విషయంలో దేవుని దగ్గర వివేచన ఆత్మను పొందుకొని ఆ పెళ్ళగించే వారు సంఘంలో అయినా, బోధలో అయినా, ఒక వ్యక్తిలో అయినా సరే, ఒక కుటుంబంలో అయినా సరే, ఆ పెళ్ళగించే దేవునికి వ్యతిరేకమైన లేఖన కాంతిలో దైవ చిత్తానికి వ్యతిరేకమైన అన్నదాన్ని పెళ్ళగించే విషయంలో ఆయన కృప పొందుకొని దాన్ని చిన్నగా ఆయన సహాయంతోనే తీసేయాలి. ఇది మొదటగా నీకు చెప్పిన పని. రెండవది విరగగొట్టుటకును. విరగొడతామంటే కొన్ని విరగొట్టే ఉంటాయి. కొంతమంది పిల్లలుగా తల్లిదండ్రులు పిల్లల్ని ఎరగొడతారు, భర్త భార్యని దుమ్ము కొడతారు. ఈ మధ్య కాలంలో కోడళ్ళని అచ్చలు మామూలు కలిసి కొడుతున్నారు. అల్లుండి కూడా అచ్చ మామూలు లేదంటే బావమరుచులో ఇంట్లో ఉన్న భార్య కూడా కలగలిపి మొత్తం కలిసి అంటున్నారు. అది అంతే, అది వాళ్ళ ఇష్టం, అది మనకెందుకులే. కానీ విరగొట్టేది ఏంటి? దైవ చిత్తానికి వ్యతిరేకంగా కొన్ని ప్రాకారాలు అపవాదిగాడు కడతాడు. వాటిని తృణప్రాయంగా విరగొట్టాలంటే 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 4-5-6 వచనాలు అక్కడ కనపడుతుంది. మేము దైవ చిత్తానికి వ్యతిరేకమైన ఆ దుర్గములను, దుర్గం అంటే కొండ, దుర్గము అంటే కొండ, అక్కడ రాసి ఉంటుంది, మా యుద్ధోపకరణలు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలనంత బలము కలవై ఉన్నాయి. పడద్రోయటమైనా విరగొట్టటమైనా దగ్గర అర్థం వచ్చే మాటలే. మరి ఆయుధాలు ఏంటి అంటే, కనబడని ఆయుధాలు ఏంటి అంటే, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10, 11, 13-18 వచనాల్లో సర్వాంగ కవచమను యుద్ధోపకరణాలు ఉంటాయి. వాటిని నాకు ఇవ్వు ప్రభు అని చెప్పి ప్రభు పాదాలు పొందుకొని ఇక దైవ చిత్తానికి వ్యతిరేకమైనవి బోధైనా, అపవాదిగాడు కట్టిన గోడలైనా, కంచెలైనా ఏమైనా విరగొడతామే. ఆ కృప కూడా దేవుని దగ్గర పొందుకోవాలి. ఈ పని కూడా నువ్వు చేయాలి. మూడవదిగా నశింపజేయుటకును. అంధకార శక్తులు ఉంటాయి, అపవాది సంబంధించిన శక్తులు ఉంటాయి. వాటన్నిటి మీద మత్తయి 10వ అధ్యాయం 7, 8, 20 వచనాల్లో ప్రభు ఇచ్చిన అధికారం ఉంది. అక్కడ మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం 7, 8 వచనాల్లో ప్రభు ఇచ్చిన అధికారాలు ఉన్నాయి. నాకు కూడా ఇవ్వు ప్రభు అధికారాలు. అలాగనే 1 కొరింథీ 12వ అధ్యాయం 7-11 వచనాల్లో కృపావరాలు ఉన్నాయి. అవి కూడా కావాలా నశింపజేయడానికి. అవి కూడా నాకు ఇవ్వు ప్రభు అంటే ఖచ్చితంగా ఇస్తాడు. ఈ మూడవ పనిగా నశింపజేయుటకు అనేది. అలాగనే పడద్రోయుటకును కట్టుటకును. పడద్రోసే విషయం అంటే బోధలో కొంతమంది క్రీస్తేసే మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తులని పునాది మీద కొన్ని సంఘాలు కడుతూ ఉంటే కొన్ని ఆ పునాదిని పక్కన పెట్టి వీళ్ళ మస్తిష్కం అంటే మెదడులో, మనస్సులో, హృదయంలో పుట్టిన అభిప్రాయాలకు అనుగుణంగా పునాది వేసుకుంటూ పోతూ ఉంటారు. ఆ పునాదిని పడగొట్టి
లేఖనపు కాంతిలో చూపించాల. క్రీస్తేసే మూలరాయి అయి ఉండగా, పిలుపు పత్రికలో నా మాట ఉంది, 2వ అధ్యాయము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ అధ్యాయము రాసి ఉంటుంది ఆ మాట. ఏంటంటే, క్రీస్తేసే మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను స్థిరపరిచిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఏంది? ఆ పునాదిని చూపించాల. ఆ పునాది కూడా, ఆ పునాదిలో కొన్ని సిద్ధాంతాలు కనపడతాయి. సప్త సిద్ధాంతాలు అంటే మనకు తెలిసిందే. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అన్న మాట ఉండదు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో 1, 2, 3 వచనాల్లో ఈ పునాది, మూలరాయి అయిన పునాది, అపోస్తులు ప్రవక్తలు వేసిన ఆ సిద్ధాంతాలు ఏమైతున్నాయి హెబ్రీ 6వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో కనపడతాయి. ఇవి చూపించాలి. అది కరెక్ట్ కాదని దాన్ని ప్రేమతోనే సత్యాన్ని చెబుతూ ఆ పునాదిని కూలదోసి క్రీస్తేసే మూలరాయి అయిన అపోస్తులు ప్రవక్తలు స్థిరపరిచిన ఆ పునాది మీద తేవాలి. అప్పుడే ఆ సంఘం నిలబడుతుంది. అప్పుడే ఆ సంఘం అగ్నిలో పరీక్షించబడ్డ నిలబడుతుంది, శుద్ధ సువర్ణంగా ఉంటుంది. ఈ పని కూడా దేవుడు నీకు అప్పచెప్పాడు. దానికి ఇప్పుడు చూపించిన లేఖనాల ప్రకారం ప్రభువా నీవు ఆ కృప నాకు ఇవ్వని చెప్పని అడగాలి. చివరిగా నాలుగు విషయాలు చెప్తున్నా. చివరిగా కట్టుటకును నాటుటకును కొన్ని కూలిపోయిన జీవితాలు ఉంటాయి. పాడైపోయిన బోధల చేత సంఘాలు పతనవ స్థితిలో ఉంటాయి. వాటి విషయంలో కూడా ప్రభు కృప పొందుకొని నెహెమ్యా లాగా, ఎజ్రా లాగా నడుం బిగించి ముందుకు అడుగులేసి పతనము చేయాలనుకున్న అపవాది యొక్క కోట గోళ్ల ప్రయత్నాలు కూడా కొందరి జీవితాలు పతనం చేయడానికి పూనుకుంటాడు వాడు. వాటి విషయంలో కూడా ప్రత్యేకంగా ఉపవసించి దేవుని పాదాలు పట్టుకొని నువ్వు ముందుకు అడుగులేయగలిగితే నువ్వు సంఘాన్ని కట్టగలుగుతావు, వ్యక్తులను కట్టగలుగుతావు, కుటుంబాలు కట్టగలుగుతావు. అలాగే పడిపోయిన యొక్క ప్రాకారాలంటే ప్రాకారము అన్నది చుట్టూ కంచె, అంటే ప్రాకారం అనేది ప్రార్థనకు సూచనగా ఉంటుంది, విజ్ఞాపనకు సూచనగా ఉంటుంది. కట్టగలుగుతావు, ప్రార్థనా పనులు కట్టగలుగుతావు. నెహెమ్యా ఎక్కడో బయలుదేరాడు, యెరూషలేం పట్టణాన్ని కడతానికి, దేవాలయాన్ని కడతానికి, రెండు ఉన్నాయి పాడైపోయి. ఆ పట్టణం చుట్టూ ముందు ప్రాకారాన్ని కట్టాడంటే ప్రార్థన నిలబెట్టుకున్నాడు, విజ్ఞాపన చేసి యోధులు నిలబెట్టుకున్నారు. వాళ్ళు ఒక చేత్తో పని చేస్తున్నారు, మరొక చేతిలో ఖడ్గాన్ని పెట్టుకొని ఉన్నారని నెహెమ్యా గ్రంథం సాక్ష్యం ఇస్తుంది. ఖడ్గం అంటే వాక్యము, రెండంచులోనే వాక్యం అనే ఖడ్గం అని హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఉంది ఆ మాట. ఖడ్గము ఇలాగ నువ్వు పొందుకోవాలి. అలాగనే ఇంకొక మాట ఏమన్నాడు, 5వది 6వది నాటుటకును. నాటడం అంటే ఒక వ్యక్తిని ప్రయోజకరమైన పాత్రగా సిద్ధపరచటం. నాటడం, మొక్కను తీసుకెళ్ళి ఎందుకు నాటుతాడండి పొలంలో రైతు? ఆ మొక్క చక్కగా ఎదగాలని కావలసిన ఎరువు అన్ని దేవుడు ఇస్తాడు. అంటే రైతు అంటే దేవుడికి లెక్కలో పెట్టుకోవచ్చు. అక్కడ ఆ మొక్కను తీసుకెళ్ళి పొలంలో నాటేది ఎందుకంటే దానివల్ల ప్రతిఫలం పొందాలని. అది ఏపుగా వస్తే, ఇప్పుడు తల్లైనా తండ్రైనా కడుపును పుట్టిన బిడ్డల విషయంలో కలలుగా అంటారు, నా బిడ్డ అంది చేతికి వస్తే వాడు ఒక ప్రయోజకుడు అయితే, ఆ అమ్మాయి ఒక ప్రయోజకురాలైతే, నేను మధ్య వయసుకు వచ్చినప్పుడు నాకు అన్ని విధాల చేయూతగా ఉంటారు, సహాయపడతారు, ఏదో పనిచేసి కొంతలో కొంత నాకు లాభప్రాప్తి కలుగు చేస్తారు, ఆర్థికంగా ఊతమిస్తారు, అన్ని విధాలుగా నిలబడతారు, అండగా ఉంటారని వాళ్ళ కడుపు కట్టుకొని, వాళ్ళ అభిరుచులని చంపుకొని, వాళ్ళు విలువైన వస్త్రాలు కట్టుకోకుండా నీకు విలువైన వస్త్రాలు, శ్రేష్టమైన ఆహారం, వాళ్ళ కష్టార్జితమంతా తెచ్చి నీకు చదువుకై ఇంకించా దేనికో పెట్టుబడి పెట్టిన దాన్ని బట్టి నీవు ప్రయోజకరమైన పాత్ర అవుతావు, వాళ్ళకు ఉపయోగపడతానే కదా. యేసయ్య కూడా అంతే.
నీకు ఒక వ్యక్తిని అప్పచెప్పినప్పుడు ఆ వ్యక్తిని నాటినప్పుడు ఆ వ్యక్తి ప్రయోజకరమైన పాత్ర, ఫలములు ఇచ్చేటువంటి సేవా పాత్రగా సిద్ధపరచాలి. ఇది అంత మాత్రమే కాకుండా ఆయన అంటాడు, ఇంకో మాట అంటాడు. ఏం మాట అది? ఈ దినమున జనముల మీదను రాజ్యము మీదను నిన్ను నియమించి ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. జనముల మీద నియమించటం ఏంది, రాజ్యముల మీద నియమించటం ఏందంటే, ఓ వ్యక్తికి దేవుడు చెప్పమన్న విషయాన్ని నువ్వు చెప్పాలా, సరి చేసుకోకపోని. వాళ్ళ మీద అధికారం నీకు ఇస్తాడు, వాళ్ళు నీకు లోబడేలా చేస్తాడు. ప్రారంభంలో వాళ్ళు వ్యతిరేకంగానే ఉంటారు. ఆ వ్యతిరేకతలోనే దేవుడు నీ పక్షంగా ఉన్న సంగతి వాళ్ళకి అర్థమైంది. ఈ వ్యక్తికి వ్యతిరేకంగా నిలబడితే ఇలాగ నష్టం అవుతుంది, ఇంత దరువు పడుతుంది, ఇంత అనారోగ్య కారణం, సాధ్యమైతే ఒక సమయంలో నీ విలువేంటో తెలియటానికి ఒక వ్యక్తి ప్రాణాన్ని కూడా తీసేస్తాడు. అప్పటికి వాళ్ళ దుర్మార్గత సంపూర్ణమై ఉంటుందండు. అకాలంగా ఏ కారణం లేకుండా అన్యాయంగా దేవుడు ఏ వ్యక్తిని కూడా మరణానికి అప్పచెప్పడు. నా జీవితంలో నేను చూశాను. నాకు వ్యతిరేకంగా నిలబడి విగ్రహ సంబంధించిన పూజ చేస్తే ఒకడు ఎగిరిపోయాడు. అట్లా గతంలో కూడా ఒకళ్ళు పోయారు. నాకు అప్పటి నుంచి బాగా తెలుసు. వ్యతిరేకంగా నిలబడితే నా ఎదుట అబద్ధం ఆడినా, సాధ్యమైతే పేతురు ఎదుట అబద్ధం ఆడితే టక్మని అప్పుడే చచ్చారు. ఆ కృప కూడా ఉంది. దేవుడు ఆ కృప కూడా ఇచ్చిండు. ఆయనకే మహిమ కలుగును గాక. నేను అందుకే నా వాళ్ళని ఎవరైనా అబద్ధం ఆడొద్దు, నష్టపోతారని చెబుతాను. నేను కోప్పడితే వాళ్ళకి ఎంత నష్టం వస్తుందో కూడా నాకు తెలుసు. రోగమా, నష్టం, ఆర్థికంగా ఏదో ఒకటి లేకుండా కూర్చుంటాను మచ్చటంగా. నా మీద నేను ఒక వ్యక్తి మీద కోప్పడితే ఆ కోపం యొక్క విలువేంటో నాకు తెలుసు కాబట్టి నేను తొందరగా ఎవరి మీద కోప్పడను, సైలెంట్గా చూస్తూ ఉంటాను. కోప్పడు కానీ పాపం చేయమాకండి అన్నాడు కదా. పాపం చేయని పరిశుద్ధమైన కోపంతో నేను వ్యక్తులతో ఉంటాను. ఆ కోపం కూడా వాళ్ళకి నష్టం అని చెప్పని సైలెంట్గా సాధ్యమైనంత వరకు ప్రభు కృపను బట్టి సైలెంట్గా చూస్తూనే ఉంటాను. ఈ వ్యక్తులకు దగ్గరకు నువ్వు వెళ్ళినప్పుడు ఆ వ్యతిరేకతలలో నుంచి నీ యొక్క విలువేంటో వాళ్ళకి తెలుస్తుంది. నీ తల్లికైనా, తండ్రికైనా, తోడబుట్టిన వారికైనా, నీ బంధువులకైనా, చుట్టూ ఉన్న జనానికైనా, సంఘంలో అయినా సరే, నువ్వు దేవుని కోసం ప్రత్యేకంగా ఏర్పరచబడ్డావని, దేవుని కొరకు నీతిగా నిలబడ్డావని, భక్తి సాధన చేస్తున్నావని, వాక్యానికి అనుగుణంగా నువ్వు బ్రతుకుతున్నావన్న సంగతి దేవుడికి బాగా తెలిసి, దీని విషయంలో వ్యతిరేకతగా ఉన్న వాళ్ళకు జరు వేయటానికైనా సరే, నీకు ట్యూన్ చేయడానికి, నీ వెనకాలండి ఊరు అహరోన్ల వాళ్ళు ఎత్తిపట్టి ప్రార్థన చేయడానికి వాళ్ళని కొంత కొంత ఉంటుంది. మరి చిన్నులపాయి, అల్లం, కొబ్బరి మొత్తం వేసి దంచి మసాలా చేసినట్టు వేస్తాడు వాళ్ళకి మొత్తానికి. ఇలాగ నీ విలువేంటో తెలిసేలాగా చేస్తాడు. ఆ పరంపరలోనే నువ్వు దేవుని పక్షంగా కదులుతున్నావు అన్న సంగతి కూడా కొన్ని విషయాలు అవతల వ్యక్తులకు చెప్పి ఆ సంగతి తెలుసుకునేలా చేస్తాడు. నా జీవితంలో నేను ఎదుర్కొన్న ఈ అనుభవాలు ప్రారంభంలో చెప్పినప్పుడు ఎవరు నమ్మలా, ఇప్పుడు నమ్ముతున్నారని తొందరపడి తృణీకరించి అతని మాటలు పక్కన పెట్టాం. దేవుడి మాట అతని నోట ఉంది, దేవుడు నోరుగా ఉన్నాడు, దేవుడు అతను చెప్పినట్టుగా ప్రవక్తగానే ఉన్నాడు అని చెప్పని ఇప్పుడు అర్థమవుతుంది. రాజ్యముల మీద కూడా నిన్ను నియమించాను అన్నాడు. రాజ్యముల మీద అంటే ప్రభుత్వాలు కూడా నువ్వు చేయగలుగుతావు. నువ్వు శాసిస్తే ఒక వ్యక్తి ఉంటాడు, నువ్వు కాదంటే ఇక ఆ వ్యక్తి దిగిపోతాడు. ఇక అంతే. నా జీవితంలో ఒక ఎమ్మెల్యే విషయంలో కూడా అంతే జరిగింది. రెండింటికి మాట్లాడాలని చెప్పని అంటానే ఉన్నాడు. స్థలాల కాడ పోయాము, మమ్మల్ని ఆడ కూర్చోబెట్టి ఆయన ఇంకొకళ్ళతో మాట్లాడుతాడు. వీళ్ళు వెయిటింగ్లో ఉన్నారు సేవకులు. నేను ఎట్నే అన్నా, వీళ్ళకి అర్థం కావట్లేదు, ఒక్కసారి పక్కన పెడితేనే సేవకుడు యొక్క విలువేంటో తెలుసుద్ది అనుకున్నా. అట్నే పోయా, పక్కన పెట్టిండు దేవుడు. దానికంటే ముందు ఇంకొక కారణం ఉంది. సేవకుల్ని గౌరవిస్తున్నాం, ఆతిథ్యం ఇస్తున్నాం, బట్టలు పెడుతున్నాం అని చెప్పని పిలిచి అవమానపరిచిన సందర్భం చూశాను. ప్రభువా, వీళ్ళకి ఎవడుకో ఖచ్చితంగా అసలు దైవజనుడు అంటేనే భయం లేదు. ఆ భయం రావాలి ప్రభువా, నువ్వు ఏదో ఒకటి చేయని చెప్పి ప్రార్థన చేశాం. మన దగ్గర వ్యవహారం ఏం రాజీ పడేది ఏముండదు. దైవజనుడు అంటే నీకు భయం పుట్టాలా. అలా భయం పుట్టే దైవజనుడు ఈరోజు భూమి మీద లేడు. అందుకే రంకలేయగలుగుతావు, అందుకే వ్యతిరేకంగా నిలబడగలుగుతావు, అందుకే రహస్యంగా మంత్ర ప్రయోగాలు,
దానికి సంబంధించిన బళ్ళ మీద షీటు మీద బొయ్యటానికి రకరకాల పిల్లలు కూడా ఉపయోగపెడుతున్నారు ఈ మధ్య. ఏమైనా చేయగలుగుతున్నారు, ఎందుకంటే భయం లేదు. ఆత్మీయత అంటే ఒకటే ప్రార్థన చేశాడు గతంలో. పేతురు ఎదుట అబద్ధం ఆడితే కుప్పకూలి తెచ్చినట్టుగా అంత గొప్ప అభిషేకం ఉన్న దైవజనులు ఈ కాలంలో కూడా నువ్వు లేవనెత్తు ప్రభువా. ఏలియా వాళ్ళే లోకం మొత్తానికి ఎదురు తిరిగి, ఆనాడు ఇజ్రాయేలీలే లోకం, ఇలా మొత్తానికి ఎదురు తిరిగి ఏలియా నిలబడ్డట్టుగా ఈరోజు కూడా ప్రపంచం మొత్తానికి అడ్డంగా తిరిగి నిలబడి రోషంగా నీ నామ ఘనతను ప్రదర్శించే భక్తులను లేవనెత్తు ప్రభు అని ప్రార్థన చేసి, నేను కూడా అదే ప్రార్థన చేశా, వదిలిపెట్టకుండా. అలాంటి దైవజనులు లేరు కాబట్టి కప్పగంతులేత్తను నువ్వు. అలాంటి దైవజనులు నీకు తగలేదు కాబట్టి వాడు అంటాడు కదా సినిమాలో, సరైనోడు తగలేదు లేదు ప్యాంటు తెరిచిపోద్దని. అలాంటి వాడు తగలేదు కాబట్టి నీ పిచ్చి గంచులు, కుప్పగంచులు, పిచ్చి పిచ్చి మాటలన్నీ వ్యవహారాలు. దేవుడు తన బిడ్డల మీదకి, తన దాసుల మీదకి ఎప్పుడు కూడా పలానోడు ప్రార్థన చేసి వీడు చచ్చాడనే మాట తేడు. వాడి దుర్మార్గకు తగ్గట్టుగా కాలాన్ని నడిపించే ఒక టైం వస్తుంది, ఎప్పుడు పోతాడో తెలీదు, సడన్గా పోతాడు అనమాట. స్ట్రోక్ వచ్చో ఎట్నో ఒక దెబ్బతో ఎగిరిపోతాడు. దైవజనుడి మీద తెచ్చుకోడు ఆయన, ఉపద్రవమైనా కీడైనా ఏదైనా సరే ఆల్రెడీ వాళ్ళకి అవకాశం ఇచ్చి ఉంటాడు. మార్పు చెందు అని విననప్పుడే ఇక ఆయన ఫైనల్గా వచ్చేది. విననప్పుడే తన దాసుల ద్వారా ప్రార్థన పూర్వకంగాను వాక్యోపదేశం ద్వారాను హెచ్చరికలు ఇస్తాడు. అబ్రాహాముతో ఏమన్నాడు? అమోరీల యొక్క అక్రమం ఇంకా సంపూర్ణం కాల, 4 తరాలు పట్టదంటే 400 సంవత్సరాలు. అంత ఓపిక పట్టాడు ఆయన ఒక వ్యక్తిని శిక్షించటానికి, ఒక తెగ మొత్తాన్ని శిక్షించడానికి అంత ఓపిక పట్టాడు. సరి చేసుకుంటారనే ఆ 400 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చింది. నా ఈ మాటలు వింటున్న వాళ్ళు ఎవరైనా సరే దైవ చిత్తానికి వ్యతిరేకంగా, దైవజనునికి వ్యతిరేకంగా ఏదైనా కీడు మూట కట్టుకొని ఉంటే మార్పు చెందండి, లేకపోతే ఎట్టపోచారో ఎవడికి తెలియదు. ఇది కన్ఫర్మ్. మెట్టుకు ప్రభు చెప్తున్న మాటలు ఆలకించండి. నువ్వు ఒకవేళ దేవుని ప్రణాళికలో ఉన్నట్లయితే, దేవుడు నిన్ను పిలుస్తున్నట్లయితే, ఆయన నువ్వు పుట్టక మునిపే నీలో ఈ సామర్థ్యాలు ఉన్నాయి, ఈ పని చేయించుకోవాలనే ఎరిగిన వాడే నిన్ను ఈ భూమి మీదకి ఆడపిల్లగానో, మగవాడిగానో, ఓ యవనస్తులుగానో, మధ్య వయస్కులుగానో, పెద్దలుగానో ఉంచాడు. అందుకే చెబుతున్నాడు, నీలో ఉందా సామర్థ్యం? అయితే నిన్ను నువ్వు చూసుకుంటే దొరకదు అది. ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తూ కృప మీద ఆధారపడి ఆయన మీద ఆనుకొని ఆయన ఆలోచన మాట చొప్పున, ఆత్మ చొప్పున నువ్వు అడుగులు వేయగలిగితే ఖచ్చితంగా ఉన్నతమైన బహుమానము నిత్యత్వంలో సంపాదించుకోగలుగుతావు. భూమి మీద సక్సెస్ అయినటువంటి సేవ చేసి చరిత్రలోకి ఎక్కిన వాళ్ళందరి జాబితాలో నువ్వు కూడా చేరతావు. ప్రభు తన కృపను బట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. రండి ఆయన